ఓం నమో భగవతే మాతృదేవాయ నమః. ఓం నమో భగవతే పితృదేవాయ నమః. ఓం నమో భగవతే ఆచార్యదేవాయ నమః. ఓం పార్వతీ పరమేశ్వరపుత్ర శ్రీగణపతియే నమః. ఓం శ్రీ సరస్వతీ బ్రహ్మాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ఆధ్యాత్మిక అభిలాషులందరికీ నా ప్రణామములు. నా ఈ ఛానల్లో ముందు ఇంకా వేటి గురించి చెప్పబోతున్నాను వాటి గురించి క్లుప్తంగా ఇప్పుడు చెబుతాను. శ్రీ వాల్మీకి మహర్షిచే రచింపబడిన శ్రీరామాయణము, వేదవ్యాస మహర్షిచే రచింపబడిన మహాభారతము మరియు వేదవ్యాస మహర్షిచే రచింపబడి అతని కుమారుడైన సుఖ మహర్షిచే శ్రీ పరీక్షిత్ మహారాజుకి బోధింపబడిన భాగవతాన్ని మీకు షేర్ చేయబోతున్నాను. కానీ ఇవన్నీ మహర్షులచే రాయబడినాయి. ఒక్క భగవద్గీత మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతములో కురుక్షేత్ర రణరంగములో అర్జునునికి ముఖతః చెప్పబడినాయి. కాబట్టి ఈ భగవద్గీత యొక్క మహాత్మ్యము వర్ణించడానికి కానీ దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కానీ మనం సరిపోము. ఏ మహర్షులు కూడా ఈ గొప్పతనాన్ని వర్ణించలేరు. ఇకపోతే వ్యాస మహర్షిచే అష్టాదశ పురాణాలు రాయబడినాయి. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. ఈ 18 పురాణాలు వ్యాస మహర్షిచేనే రచింపబడినాయి. తర్వాత ఈ అష్టాదశ పురాణాలని పంచమ వేదము అని కూడా అంటారు. ఇకపోతే మిగిలిన 4 వేదాలు మనందరికీ తెలుసు. ఋగ్వేదము, ఇది అత్యంత ప్రాచీనమైనది. ఇది మంత్రాల సమూహము. తర్వాత యజుర్వేదము యజ్ఞ యాగాదుల నిర్వహణ కోసము కర్మకాండలను తెలుపుతుంది. ఇక సామవేదము సంగీతానికి సంబంధించింది. అధర్వణ వేదము నిత్య జీవితము, వైద్యము, తంత్రాలను గురించి చెబుతుంది. వేదాలను అపౌరుషాలు అని అంటారు. అంటే ఇవి మానవులచే రచింపబడలేదు. వీటిని శృతులు అని కూడా అంటారు. అంటే ఇవి విని తెలుసుకున్నవి, ముఖతః తెలుసుకున్నవి. ఇక ఇప్పుడు ఈ రామాయణము, భారతము, భాగవతము వీటిలో కొన్ని ముఖ్య ఘటనలు, కొన్ని మన జీవితంలో తెలుసుకోవాల్సినవి, మీరు తెలుసుకున్నవి కూడా
మరొక్కసారి గుర్తు చేయడానికి మీకు నా ఛానల్ ద్వారా షేర్ చేస్తాను. కాబట్టి నా ఉచ్చారణలో కానీ దేనిలో అయినా కానీ తప్పులుంటే క్షమించి వీటిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని నాకు సహకరిస్తానని ఆశిస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, భగవద్గీతలోని 18 అధ్యాయాలను ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క రోజు కానీ లేదా 2 రోజులు కానీ ఆ అధ్యాయాన్ని బట్టి దానిలో ఉన్న శ్లోకాలను బట్టి మీకు షేర్ చేస్తాను. ఇకపోతే మనం ఎన్నోసార్లు విన్నాము, ఎన్నో తెలుసుకున్నాము. అయినా ఇంకా మళ్ళీ మననం చేయాలనే ఉద్దేశం చేత ఇవన్నీ తెలుసుకుంటే కనీసం మనం 100% తెలుసుకున్నాం. దాంట్లో ఒక 1% అయినా మనం అంటే నేను కూడా ఆచరించాలని, మన జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ వేరే వీడియోల్లో కలుద్దాము. జై హింద్.